గారు నమస్తే. మీ పేరు? నా పేరు మాధవయ్య. ఏం చేస్తుంటారు? నేనేం చేయను, వ్యవసాయం ఇంతకు ముందు వేస్తాను. మా అన్న నేను ఊరికే ఉండేవాడు. ఎంత మీ వయసు ఎంత? 60 ఏళ్ళు ఇప్పుడు. మీకు పింఛన్ అది వస్తుందా? 3,000 రూపాయలు వస్తుంది పింఛన్. అంటే వికలాంగుల కోట. వికలాంగులు, నేను వికలాంగుడే ముందు నుంచి. ఎప్పటి నుంచి వస్తుంది మీకు ఈ పింఛన్? నేను 50 రూపాయల నుంచి పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 3,000 అయింది. 3,000 అయింది. మరి ఎలా అనిపిస్తుంది? నాకు చాలా మంచి చంద్రబాబు నాయుడు మాకు ముందు నుంచి చాలా బాగా చేసినాడు మాకు అనిపిస్తుంది. మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా? నాయుడే మాకు మళ్ళా వర్దిల్లాలని నాకు లోన్ ఉంది. మరి వస్తారా పైకి? వస్తాడు కూడా. ఓకే. అంటే మిగిలిన అంటే అందరికీ మంచి చేస్తున్నారు అనుకుంటున్నారు. మొత్తం అందరికీ బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఓకే. మీ నియోజకవర్గం వచ్చేసరికి ఇక్కడ ఎలా ఉండబోతుంది మరి? చాలా బాగా ఉంది. అంటే ఇక్కడ ఎవరు నాయకులు, ఇక్కడ మీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది ఎవరు అనుకుంటున్నారు? మాకు ఈయన విశ్వేశ్వరరెడ్డి. ఇంకా విశ్వేశ్వరరెడ్డి, ఇంకా ఆయన పేరు ఏం తెలియదు నాకు. చంద్రబాబు ఈయన కేశవకి ఆయన ఆపోజిట్. కేశవ్ గారికి ఆపోజిట్ అవ్వచ్చు. మరి కేశవ్ గారికి ఎలా ఉంటుంది ఈసారి? బాగుంటుంది సార్. గెలిపియాలని చాలా ఉత్సాహం ఉంది మాకు. ఎందుకని కేశవ్ గారిని గెలిపించాలనుకుంటున్నారు? అంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి మాకు కమ్మ అయినా మాకు అభిమానం అనేది తెలుగుదేశం పార్టీ అని గెలిపియాల మాకు లోన. అంటే ఎంత మెజార్టీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఒక 3,000 4,000 రూపాయలు మెజార్టీకి గెలిపియాలని ఉంది లోన. నమస్తే అమ్మా, మీ పేరు? గంగమ్మ. ఏం చేస్తుంటారు? పింఛన్ తీసుకుంటారు. పింఛన్ తీసుకుంటున్నారు. ఎంత తీసుకుంటున్నారు? 2,000. 2,000. మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఎత్తాం, సైకిల్కి ఎత్తాం. సైకిల్కి వేస్తారా? ఎందుకని? వేయాలి, గెలిపియాలి, మాకు ఆధారం చేస్తాడనే కదా చెయ్యాలా. పసుపు కుంకుమ ఈ డబ్బులు వచ్చినాయి? వచ్చినా 10,000. 10,000 వచ్చినాయి. ఇంకెంత రావాలి? 4,000 రాలి. 4,000 రావాలి. అవి ఎప్పుడు వస్తాయంట మరి? ఏమో ఇప్పుడు వేస్తాం కదా, 4వ తారీఖు చెక్కేసి వస్తాం. బాబాయ్ నమస్తే. మీ పేరు? నా పేరు కే రామప్ప. ఏం చేస్తుంటారు? ఏమైనా కూలి పని పోయేదే. ఎంత మీ వయసు ఎంత? వయసు 70 పైన ఉండే. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? ఇంతకు ముందు 800 ఇస్తా ఉండ్రి. ఎంత? 800. ఇప్పుడు అన్న వేసినాక 2,000. 2,000. మళ్ళా గెలిస్తే 3,000 అన్నాడు. మరి సరే ఆయన గెలిపిస్తాం, మళ్ళా లక్షణంగా గెలిపిస్తాము. 3,000 పెంచిన తీసుకుంటాం. అంటే కేసీఆర్ గారు, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఓడించిన జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేస్తున్నారు. వాళ్ళ నుంచే, మా నాయన వాళ్ళ నుంచే మేము తెలుగుదేశంలోనే ఉన్నాం. ఒక్కరు మారలే. ఎంతో మంది చెప్తారు, అయినా లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మోదీ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని అంటున్నారు మరి. మేము నా హయాంలో నుంచే రెడ్డి వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. పెద్ద రెడ్లు ఇంత కట్ట మీద కూర్చుంటే ఏమో ఆ కట్ట మీద కూర్చో దిగుతా లేదో తొంటాం అన్నారు మా నాయన్ని వాళ్ళని. ఆయన ఇప్పుడు మా వాళ్ళ అంతా దండిగా మా అన్నోళ్ళు వాళ్ళు తమ్ముళ్ళు రాండా పాడు కూర్చోండి, ఈడు కూర్చోండి, మీకు ఏం భయం లేదు, మేమున్నాం ఏడంటాడు కూర్చోబెట్టుకొని మర్యాద బాగా ఇస్తున్నారు. అందుకు మాకు ఎవరు మర్యాద ఇస్తే వాళ్ళ పరంగా ఉంటాం. మరి మీ నియోజకవర్గంలో ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? మీ నియోజకవర్గంలో ఇక్కడ ఇది మా నియోజకవర్గమా, అందరూ దాని మీద ఉన్నాం. దేని మీద? తెలుగుదేశం మీద. ఎవరు తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? తెలుగుదేశమా? ఎవరు పోటీ చేస్తున్నారు? కేశవ నిన్న వచ్చిండు కదా, అందరూ గెలుస్తారా మరి? కేశవ్ గారు వేస్తాం. కేశవ నాకు గెలిపి అలా. ఎందుకని కేశవ్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నా? చూసింది నన్ను నా కవ్వకుంటలో పెళ్ళయిండే. ఏ పని ఒక కవ్వకుంటలో పెళ్ళయిందంటే ఓన్ మేడం అంటే ఇట్లా నా భార్య పాయ 10 ఏళ్ళ నుండి ఇంకా ఆ ఊరికి పోలేదు అని చెప్పి. అవునా? నమస్తే. మీ పేరు? సరే, నా పేరు గంగమ్మ. ఏం చేస్తుంటారమ్మా? కూలి పని చేసుకుంటున్నాను. మీరు ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఏమైనా ఉన్నారా? పసుపు కుంకుమ డబ్బులు వచ్చాయి మీకు? వచ్చినాయి. ఎంత వచ్చాయి? 10,000 వచ్చింది. 10,000 వచ్చింది. మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుంది సార్, బాగా సాయం చేసినారు. బాగా సాయం చేసినారు. మరి మళ్ళీ గెలుస్తారా చంద్రబాబు? వేస్తాను సార్, వేస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తా అంటున్నారు సార్. మాకు ఈసారి ఏమో బాగా సాయం చేసినాడు సార్, స్థలాలు ఇచ్చినాడు, 10,000 డబ్బులు బాగానే చేసిన సార్. రోడ్డు నీళ్ళు ఇడ్చుకోకున్నట్లు బయటికి లోపల పెట్టి అట్లా చేసినాడు, మాకు బాగా చేసినాడు సార్. మరి అయితే ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి గారా, కేశవ్ గారా? సార్ వేస్తాం సార్ మేమేమో. ఎవరికి? చంద్రబాబు నాయుడు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.